30 రూపాయల లైటు అన్నా 30 రూపాయలకి ఇచ్చేస్తున్నావు ఈ లైటా బయట అయితే 300 రూపాయలు పెట్టుకోవాలన్నా మీరా మా దగ్గర 30 రూపాయలు అయినా ఇదే మాకేం వద్దులేనా రే అన్నయ్య ఉండు 30 రూపాయలకి లైట్ ఇచ్చినారంట చూద్దాం ఉండు. అవన్నీ ఏమైనా డమ్మి లైట్లు ఉంటాయిలేమ్మా. సార్ ఇది పెద్ద ఇమేజ్ ఉన్న కంపెనీ సార్ మా సేల్స్ ప్రమోషన్స్ కోసం మీకు ఆఫర్లో ఇస్తున్నాం సార్. అయినా 30 రూపాయలకి లైట్ ఇవ్వడం ఏందన్నా? రే నువ్వు ఉండురా 30 రూపాయలకి లైట్ ఇచ్చా ఉంటే క్వశ్చన్స్ వచ్చినావు క్వశ్చన్స్ అన్నా మీరేనా? మేడం గారు చాలా తెలివైన వాళ్ళు సార్. చూడండి సార్ లైట్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వెలుగుతుందో. ఏందిరా చూస్తున్నావు ఓ డబ్బులి ఇలా చీప్గా వచ్చినప్పుడు కొనియాలి రానయ్య ఆలోచించుకుంటూ. సరేలేమ్మా. రే నేను సెట్టింగ్స్ అన్ని ఆన్ చేసి పెట్టుకుంటాను నువ్వు రెడీగా ఉండు సరేనా? డబ్బులు ఎలా సేవ్ చేయాలో నన్ను చూసి నేర్చుకో ఊరికే ఖర్చు పెట్టడం కాదు. మాకు తెలుసులే ఈ రోజు ఏదో 30 రూపాయలు పెట్టి లైట్ కొనేసినావా అదే బయట కనిపోతే 3000 రూపాయలు మేకప్ కిట్ లేకుండా ఉంటావు ఊరికేనే. రే నా మేకప్ కిట్ గురించి మాట్లాడగాకో. అటప్పుడు హెచ్చు మాటలు బిల్డప్ మాటలు అన్ని మాట్లాడబాకు నువ్వేదో సేవ్ చేసేసినట్టు. నడుచుకుంటున్నారా ఇప్పుడు గొడవ పడేనా? అన్నయ్య లైట్ అయిపోరా కాఫీ పెట్టించానా అరిసి అరిసి నీకు తలనొప్పిగా ఉంటుందా? ఇదేంటైతే అరే నీ అబ్బా చూసావరా 30 రూపాయల లైట్ ఎంత బాగా మంటుందో. సరేలే కాఫీ పెట్టుకోరా పో. పెట్టాడు రా కరెక్ట్ గా లైట్ కింద పెట్టాడు రా. జూమ్ చేసుకో పంపించరా ఓటీపీ పంపించరా 689340. రే అన్నయ్య ఏమ్మా? రే అన్నయ్య నా అకౌంట్ లో 30,000 కట్ అయినాయిరా. అవును మా 30,000 రూపాయలు కట్టయినా ఎందుకో ఏమో చూడరా నేను 30,000 రూపాయలు ఎవరికి వేస్తాను? ఓటీపీ కూడా వచ్చినది కదా మ్యా. ఎవరు అన్నయ్య నాకేం తెలియదు నేను ఇప్పుడే టీ పెట్టుకొస్తున్నాను. ఓటీపీ నువ్వెవరికి చెప్పలేదు నువ్వెవరికి డబ్బులు పంపించలేదు ఇంకా అమౌంట్ ఎలా కట్టయింది? నాగేశ్వరి బల్బులో కెమెరా మ్యా. అన్నయ్య 30 రూపాయలకి వాడెవడో నన్ను ముంచేసినారా. ఒరే అది అమ్మ డబ్బులు తెచ్చిస్తే మర్యాదగా ఉంటుంది లేకపోతే నువ్వు ఇంకో వాడు కలిసి ఇద్దరు దొబ్బేసినారని అమ్మ చెప్పాచా. ఇలా చాలా చోట్ల కొత్త రకమైన సైబర్ స్కామ్లు మొదలయ్యాయి. ఏవి కూడా తక్కువకు వస్తున్నాయని చెప్పి కొనేయద్దు. ఆలోచించి 1-2 సార్లు దాని గురించి తెలుసుకొని మళ్ళీ తీసుకోండి. ఇది ఇంట్లో పెట్టారు కాబట్టి సరిపోయింది. మనం ఇంకెక్కడైనా బాత్రూముల్లో బెడ్రూమ్లలో వాడుకుంటే ఆ పరిస్థితి వేరేలాగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్క వస్తువుని 1-10 సార్లు ఆలోచించి కొనుక్కోండి. నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి.